హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడిలాగా మంచి ఆదర్శంగా నిలవాలని చెప్పి ప్రతి కుటుంబంలో ఒక శ్రీరాముడిలాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ప్రతి శ్రీరాముని గుడిలో, ప్రతి ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు సీతారాముల కళ్యాణం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి సీతారాముల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి, అట్లాగే మన ఛానల్ కూడా మంచిగా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే నిన్నటి కామెంట్లు అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. జ్యోతి ప్రజ్ఞ అంటే చెప్పలేకపోతున్నామా అంటే అది టెస్ట్లు ఇచ్చేస్తున్నాం. చాలా మంది చెప్తున్నారు, కానీ ఆమె ప్రెగ్నెంట్ కాదు, ప్రెగ్నెంట్ ఉంటాం మేము చెప్తాం. ఆమె మా ఇంటికాడ ఎందుకు ఉంటుందని చాలా మంది అన్నారు కూడా. ఇంకా జ్యోతక్క మీ ఇంటికాడ ఉంటుందంటే ఆమె ప్రెగ్నెంట్ ఉంది అని చెప్తలేరు అని అంటారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ లేదా, వాళ్ళు ఇల్లు కూలగొట్టిరని చెప్పేసి ఆల్రెడీ మేము ముందు వీడియోలలో కూడా చెప్పినాము. అందుకే మా దగ్గర ఉంటుంది. ఆమె ప్రెగ్నెంట్ అయితే కాదు. ప్రెగ్నెంట్ ఉంటే మనిషి అసలు అట్లా ఉంటుందా? ఆమె ఉత్తేనే బైక్ అలా మంచిగా కొనంటనే ఉంటుంది. చూద్దాం. ఇగో రిపోర్ట్ నిన్ననే బ్లడ్ శాంపుల్ ఇచ్చేచ్చినాం కదా, ఒక 3 days తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ మీ ముందు పెట్టేస్తాం. ఇక మీకు కూడా తెలవాలిగా, మీరు మేము వేరు కాదు కదా, వీఆర్ ఫ్యామిలీస్ అంతే. ఏమైనా ఉంటే చెప్తాం కదా ప్రతి ఒక్కటి కూడా. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇది ఏమంటారు దీన్ని, పులిపిరి. ఈ పులిపిరి పెద్దగా అవుతుంది. నేను చెప్తా. ఈ పులిపిరి కనిపిస్తుందా? జూమ్ కొట్టుకోగిడికి ఇవ్వడ కనిపిస్తుందా? రైట్. ఈ పులిపిరి వస్తే చాలా మంచిదంట. ఇది ఎంత పెరిగితే అంత డబ్బులు వస్తాయట. నిజం. మరి అది ఇంత పెరిగింది, ₹1 కూడా వస్తలేదు కదా. ఎందుకు వస్తలేదు? ఇది వచ్చేటప్పుడు వస్తున్నాయి అని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ ఈ పులిపిరి వల్ల ఇది ఎంత పెరిగితే డబ్బులు అంత పెరుగుతాయట. నాకు దరిద్రం ఏమి చుట్టుకుందంటే ఇటు కూడా ఇంకోటి ఉంది. ఆ దరిద్రం ఎందుకైతే ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. రెండే. ఇగో గిడ, ఇది ఒకటి. ఇలా జూమ్ కొట్టు, కనిపిస్తుందా? ఇది అయితే ఇది ఒకటి. దీంట్లో ఇదొకటి వచ్చింది కదా, అంటే 2 ఉన్నాయి కదా మనకి. ఇక్కడ ఒకటి అప్పులాట, ఒకటి ఆదాయం అట. దేవుడా. అందుకని ఎంత వస్తుందో అంత పోతుంది. సో ఇప్పుడు ఒకదాన్ని పీకేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఏదైనా పీక్ చేయాలి, అప్పున్నదన్నా లేకపోతే ఇన్కమ్. అప్పున్నదని ఎట్లా తెలుస్తలేదు, అదే తెలుస్తలేదు. ఏం చేయాలి చెప్పారు. ఇప్పుడు అప్పున్నదాన్ని కట్ చేసినాం అనుకో, ఇన్కమ్ ఒకటే పెరుగుతుంది. అదే ఇన్కమ్ది కట్ చేసినాం అనుకో, ఇంకా అప్పులు పెరుగుతాయి. అది ఎట్లా తెలియాలని అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు పెద్ద టెన్షన్ వచ్చి పడ్డది. అజనక భజనక పెట్టినా, అది ఏం చేసినా అది ఇన్కమ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? దేనికి 10 కోసేద్దాం బాబా, అది కోసేస్తావు కరెక్టే. కానీ మరి అది ఒకవేళ అప్పులు అయితే ఏం చేద్దాం? ఏం చేస్తాం? కట్టుకుంటూ పోదాం. ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అప్పులది కోసేస్తే. అదే అప్పులది కోసేసినాం అనుకో, ఇన్కమ్ కోసేసినాం అనుకో, అప్పులు ఎక్కువైతాయి. మరి ఇక ఎట్లా చేద్దాం? కష్టం. అందుకే చెప్తున్నా, ఇది కోసేద్దాం అప్పులది. అది అప్పులేది ఏదని తెలిసి ఫస్ట్ ఏది వచ్చింది చెప్పు బావా. ఫస్ట్ ఇది వచ్చింది. అయితే నీకు ఇది వచ్చినాక పైసలు వచ్చినాయిగా, పెరిగినాయి. ఇది వచ్చినప్పుడు పైసలు పోతున్నాయిగా. కాకపోతే ఏంటంటే ఇది ఎంత వచ్చిందో ఇది అంత ఉంది. ఇంతే సింపుల్. ఎంత పైసలు వస్తున్నాయో ఇంత అప్పులు అవుతున్నాయి. అదే మరి అదే కోసేద్దాం అని చెప్తున్నాను. రైట్, ఇది కోసేద్దాం. ఇది పెట్టుకుందాం. అది దానికి సర్పు సున్నము, నా ఎండిక పెద్దగానే ఉంది. సర్పు సున్నం ఎండిక పెద్దగా ఉంది. ఏంది ఇది? సర్పు సున్నం దానికి పెట్టి ఎండికతోటి ఇట్లా కట్ చేస్తారు. పోతుంది అది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, రైట్ మా అమ్మకి కూడా ఇక్కడ ఒక పులిపిరి అయిన ఉండే, దాన్ని కూడా సర్పు సున్నం పెట్టి కట్ చేయించుకొని వచ్చినాక ఇంత పెద్ద బర్ర అయింది. ఆ బర్ర వనికి 1 రోజులు పట్టింది. బర్ర ఓనికి పట్టింది మా అమ్మకు ఉండే నిజంగా అప్పుడు. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు శ్రీరామనవమి అంటే శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడంటే నేరేడ్మెట్, మల్కాజిగిరిలో ఉన్న నేరేడ్మెట్లో ఒక శోభాయాత్ర ఉంది. ఇన్విటేషన్ వచ్చింది. సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర ఉంది. అక్కడికి పోవాలనుకున్నాము, మనకు కూడా వచ్చింది ఇన్విటేషన్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఇదే రోజు సాయంత్రం మా పక్కన ఉన్న క్షీరసాగర్, అక్కడ సీతారాముల కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది. చాలా పెద్దగా జరుగుతుంది. 50,000 మందితోటి కళ్యాణం జరుగుతుంది అక్కడ. కానీ అక్కడ కూడా పోదాం అనుకుంటే కూడా టైం ఒకటేసారి సెట్ అయ్యట్లేదు. చూద్దాం సాయంత్రం ఎటు పోతాం అనేది. అక్కడన్నా వస్తే ఇక్కడ పోవచ్చు, లేకపోతే అక్కడ పోవచ్చు, లేదంటే 2 అటెండ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ, మస్తు అనిపిస్తుంది శ్రీరామనవమి వస్తే. అప్పుడు అమ్మున్నప్పుడేమో సిటీలో ఉన్నప్పుడు 50 kgల పులిహోర వండినాం, గుర్తుందా? గుర్తుంది. షాప్ పెట్టినప్పుడు మా షాప్ ముంగట్నే. సార్ ఫస్ట్ టైం తెలుసా మేము అంత పెద్ద, అంటే నార్మల్గా 10 మందికి 20 మందికి వండుతాం, కానీ ఒకటేసారి 50 కిలోల పులిహోర వండినాం. 50 మందికి కాదు సార్, 50 ఇంత పెద్ద పెద్ద గిన్నెలలో వండి
అందరికి పంపించేసినాం. ఇంకా దాన్ని పెట్టిరు కూడా, కానీ తిన్న తర్వాత అందరు చెప్పారు బాగుంది, టేస్ట్ బాగుంది అని చెప్పేసి. నిజంగా దేవుని కంటే అది మనం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కానీ టేస్ట్ మస్తు వస్తుంది. అదే మరి మన ఇంట్లో చేసుకుంటే రాదు అట్లా, కానీ మస్తు కుదిరింది. 50 kgs ఇప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అయినాం. ఇక నెక్స్ట్ మంత్ నుంచి మనం ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక దాంట్లో ఎవ్రీ మంతా లేకపోతే ఎవ్రీ 15 daysకి ఒకసారి వంటలు చేస్తూనే ఉందాం, పంచుతూనే ఉందాం అమ్మ పేరు మీద. ఫౌండేషన్ మాత్రం ఇక పేరు ఒకటి గుర్తుంది కాబట్టి స్వప్నస్వామి. చాలామంది నాకు ఫోన్ కూడా చేసి కామెంట్ కూడా చేసి చెప్పారు ఏంటంటే ఆల్రెడీ ఉన్న బ్రాండ్ను వేరే దానికి ఎందుకు మలిపిస్తారు, ఉన్న స్వప్నస్వామి బ్లాగ్స్ని దాన్నే స్వప్నస్వామి ఫౌండేషన్గా చేసి చేయరి, దాని పేరు మీదే ఈ కార్యక్రమాలను చేయరి, అమ్మ పేరుగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. నిజం నాకు కూడా అదే అనిపించింది. మళ్ళీ కొత్త పేరు వెతుక్కుంటే మళ్ళీ అదోరో ఇదోదో అన్నట్టు ఉంటుంది. ఇక ఇన్ని రోజులు ఏంటంటే మేము అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు అన్నం కోసం మేము మస్తు బాధపడ్డాం. అట్లాంటి కనీసం ఎంతోమంది బాధలలో ఉన్నారు కదా, దాంట్లో ఒక 0.0001% అన్న మనం కొంచెం మంది కన్నా ఒక 10 మంది కన్నా హెల్ప్ చేయగలుగుతామేమో మనకు వచ్చిన ఇన్కమ్ తోటి అని అనుకున్నాం. ఇక దాంట్లో మీ షేరింగ్ కూడా ఏమైనా ఉంటే కమెంట్ చేయరి, దాని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక ఇప్పుడైతే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ పల్లీలు వేస్తున్నావు అంటే పల్లి చట్నీ? కొబ్బరి చట్నీ అక్క, కొబ్బరికాయ తీసుకొచ్చు. మళ్ళీ కొబ్బరికాయనా? కొబ్బరికాయని వాళ్ళ కొడుతుంది, మనం కొడుతుందిగా. ఓమో ఏం సౌండ్ పోతుంది. కొబ్బరికాయ కొట్టద్దు అంటారుగా? అమ్మ దగ్గర కొడతలేమా అంటే దేవుని కాడ కొట్టదు కదా, దేవుని దగ్గర. బయట మనం ఏమన్నా బయట కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు బాగా, కానీ దేవుని దగ్గర కొట్టొద్దు కదా. నువ్వు అడుగుతున్నావుగా కొబ్బరి చట్నీ. అందుకని నేను కొబ్బరి చట్నీ తింటే బాగుంటుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అప్పటి నుంచి. అందుకని మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది తీసినాను. మంచి పని చేసారు అయితే, అలా మస్తు ఉంటుంది టేస్ట్. కొబ్బరి నీళ్ళ ఈ రోజు తగ్గుందిగా నాకు. మరి అంత తీయగలేము స్పెషల్. అయితే చాలా మంది కామెంట్ ఏం పెట్టారు అంటే పల్లీలు ఇట్లా వేయించినప్పుడు పల్లీల పొట్టు తీయకున్నా సరే కానీ చట్నీ మంచిగా వస్తుందట. మీరు పల్లీల పొట్టుని తీసేసి చట్నీ తక్కువ చేస్తారు, అదే పొట్టు అనుకో కొద్దిగా చట్నీ ఎక్కువ అవుతుంది కదా. అట్లనే చేసినాం. చట్నీ అట్నే చేసినావా? గుడ్ గర్ల్. అక్క అట్లా కూడా చేయొచ్చు అని నాకు తెలియదు. అట్నే టేస్ట్ మంచిగా వస్తుంది కదా మనకి. ఇంకా అయితే అక్క పొట్టు తీయకుండా చేస్తారు అంటే అక్క అట్లనే పట్టేసింది. ఆహా. చట్నీ ఏంది అది ఈరోజు టిఫిన్ ఏంది? గుంత పొంగనాలు. అయ్యా ఇట్లయితేనేవి చిన్న చిన్న ఇడ్లీలు, ఇవి 3 మారిపోయినాయి. ఇవన్నీ మంచిగా వచ్చినాయి. నెక్స్ట్ ఎట్లా వస్తాయి మరి? నెక్స్ట్ పెట్టినా అవి ఎట్లా వస్తాయో చూడాలి ఇక. అంటే ఇదేం పిండి మరి? దోశ పిండినా? దోశ పిండి, కొంచెం మళ్ళీ ఇడ్లీ పిండి, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిరా? అంటే పిండిలో కలిపి ఉంటది కదా అట్లా అని చెప్పి. పచ్చిమిర్చి ఎక్కువ వేసిరా? నార్మల్ గా. నేను ఎక్కువ తినా మరి అందుకని అడుగుతున్నాను. కొంచెమే, ఎక్కువ కాదు. ఏది అదేనా పెంక? తీయ ఒకసారి. వావ్, చిన్న అవుతుంది మరి, ఇంకా పెద్దగా సైజు ఉండే ఇడ్లీ లాగా. చిన్నవి ఇడ్లీ లాగా రావాలి. ఇట్లా కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు, చిన్న చిన్న ఇడ్లీలు వస్తాయి. మరి ఇడ్లీ పిండి అయితే రావి సెట్ కావా? ఎందుకు ఉమ్మగిలే అట్లా? రావనుకుంటా, నాది తెలియదు. అక్క అడుగు అవి వస్తాయి అదే. అక్క కూడా తెలియదు. అరే ఏ ఒకసారి ఏమవుతుంది? ఇడ్లీ పిండిలా క్యారెట్ ఇవన్నీ వేసి వేసుకుంటే అట్లా మంచిగా వస్తాయి. అవును, ఇడ్లీ నేను ఇడ్లీ గురించి చెప్పామనుకున్నా. మీరు ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీలో కూడా ఉప్పు కారం కానీ మన పచ్చిమిర్చి కానీ ఇంకా వేరే ఎంత చేసినా కానీ చేసుకోవచ్చు. అట్లా కలర్ఫుల్గా వస్తాయట. క్యారెట్ వేసుకోవచ్చు, తాలింపు వేసుకొని చేసుకోవచ్చు. క్యారెట్ వేయచ్చు. మరి గిన్నె రెగ్యులర్ ఇడ్లీ చేస్తారు, ఏదన్నా ఒక రోజు కొత్తగా చేయొచ్చు కదా. మస్తుగా చేయొచ్చు ఇడ్లీలు. మరి టైం సరిపోదు. ఎలాగో ప్రాసెస్ చేయాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే పొద్దున ఆమెకు స్కూల్కి పంపించకైనా మాకు లేట్ అవుతుంది. ఆమెకు స్కూల్కి కూడా ఇవే బాక్సులు పెడతాం కాబట్టి అలా అంత పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోలేదు. నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఏమున్నా కానీ. ఎంత నైట్ ప్రిపేర్ చేసిన దానికి ప్రాసెస్ ఉంటుంది. పొద్దున లేవాలి, దాన్ని కలపాలి, అవన్నీ పెట్టాలి, అవన్నీ వేయాలి, అట్లా లేట్ అవుతుంది. నెక్స్ట్ టైం చేయలేదు కంపల్సరీ. మాడిపోతున్నా శిరీష? మాడిపోతుంది, ఇప్పుడే తీస్తున్నా. కానీ తీనికి పెట్టడానికి ఇబ్బంది కాదు ఇవి, కొంచెం ఇబ్బంది అవుతుంది, అలవాటు కావాలి. మంచిగా ఉంటాయి. దానికి ఒక స్పూన్ అంటూ ఏమి ఉండదా? అదేనా? అది చాక్ లాంటిది కానీ చాక్ కాదు. సో పల్లి చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కానీ ఎందుకు కొబ్బరి చట్నీ ఆ పల్లీలోనే కదా మరి ఇలా ఎక్కువ కొబ్బరి ఉంది. అయితే కొబ్బరి వేసినాము. కొబ్బరి ప్లస్ పల్లీలు ప్లస్ పుట్నాల పప్పు, అదే పుట్నాల పప్పు ప్లస్ ఇంకా వదిలేసాయి
ఇదేంది ఇంకేం వేస్తుంది ఇందులో? జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయలు. జీలకర్ర ఉప్పు పచ్చిమిరపకాయల నాకేం కదా మరి చట్నీకి పచ్చిమిరపకాయలు వేసినా టేస్ట్ వస్తుంది. నువ్వు పచ్చిమిరపకాయలు తినాను అంటావు కానీ తింటే అప్పుడప్పుడు కానీ సిచ్యువేషన్ బట్టి తినా. సపరేట్గా నాకు వచ్చినాయి అనుకో నేను తినా. అలా మిక్సప్ చేసిరంటే ఏం కాదు. ఇప్పుడు తీసుకురమ్మంటే నేను పావుకిలే తెచ్చిన మరి మీరు నాకు చెప్పలేగా. అట్లా తినొద్దు ఇంకా దేవుని పెట్టలే. నేనే దేవుని అనిపిస్తలు. ఇప్పుడు అనిపించదు చట్నీ కలుపుకొని తింటే బాగుంటుంది. చట్నీ ఏం చట్నీ? పల్లి చట్నీ కాదు కొబ్బరి చట్నీ. కొబ్బరికాయ ఇప్పుడే కొట్టి నీకు రాత్రి గుడ్డు మిరియాలు తినమన్నా? ఇప్పుడు పెట్టినా మళ్ళా పొద్దున తినొద్దురా, రాత్రి సాయంత్రం తినొచ్చట. రెండు రకాలుగా తినొచ్చట ఎక్కువ ఉన్నప్పుడు. నువ్వు కూడా రాజోతుంటారు రూమ్లోకి. నాకు ఆశ ఏం తెలుసు, అందరూ లైన్ ఇంత ఇంత దూరం ఉండాలి. అదే వంట రూములా ఇంకా చిన్నగా ఒకటి వస్తే అయిపోతుంది. వీడు అందరు పెట్టారు రాజా తిడికిరా వీడు ప్రాసెస్ చెప్పమన్నారు క్లారిటీగా. ఏముంది అలా గుడ్లు ఉడకబెట్టుకోవాలి, మిరియాలు దంచి పెట్టుకోవాలి. ఆ గుడ్డును కట్ చేసి మిరియాల పొడి దంచుకొని మనం తిన్నామనుకో దగ్గు సర్ది హెడ్ఏక్ ఏమైనా ఉన్నా కానీ తగ్గిపోతాయి. నీళ్ళు తాగొద్దు మళ్ళా. తిన్న తర్వాత ఏం కొద్దిగా ముట్టుకోదు, వాటర్ కానీ రైస్ కానీ ఏం ముట్టుకోదు. 1 అవర్ వరకు 7 మంది ఉన్నాం కిచెన్ లో. పోతున్నావా? నేనే కనిపిస్తలేదు. అయ్యో చెట్టు అలా పడ్డది. నేను కనిపిస్తున్నా, నేను కనిపిస్తాను పెట్టాలా. ఇగో ఇవి అందరం కనిపిస్తుంది చూడు. ఎంతమంది ఉన్నాం? హాయ్ ఫ్రెండ్స్. ఒక సెల్ఫీ దినం ఇట్లా అప్పుడు మేమిద్దరం నలుగురం దిగినాము. ఇంకో నువ్వు లేవని మిస్ అయినా అని చెప్పేసి కమెంట్ పెట్టు చాలా మట్టుకి. ఎప్పుడు నేను ఎడుగుపోయినా అసలు ఫోటోలు ఎడ దిగుతున్నాం రా, అన్ని వీడియోలు అవుతున్నాయి. నువ్వు వచ్చిన తర్వాత మొత్తం చూసినవా అన్న? నేను దిగొద్దని చెప్తున్నా. ఫోటోలు ఏమన్నా లేకపోతే మంచిగా తీటోళ్ళం ముఖం చూస్తున్నావు. ఏమో ఓ పని చేయొచ్చు. ఇప్పుడు ఈ టిఫిన్ తిన్న తర్వాత అందరూ ఆగు. ఓ అది జరుగుతుంది మొత్తం ఇట్లా ఇళ్ళకి వస్తే ఇవి ఎత్తుండే తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. దిగు నాని. అయ్యే ఎత్తుకోతా బా, ఫస్ట్ ఎత్తుకుంది ఈమెనే, నేను ఎక్కువ. అవునా? అయితే నేను ఏం చెప్తున్నా చెప్తే ఈ రోజు అన్న అందరు స్నానం చేసినాక ఫోటోలు దిగుతారు. అందరం స్నానం చేసినాక ఫోటోలు తీద్దాం బాగా. స్నానం చేసినాక రెడీ అవుతాం. రెడీ అరే ఫోటోలు తీద్దాం. కపుల్స్ తీద్దాం. గిరాసుడా కపుల్స్ తీద్దాం. సరేనా? నీళ్ళు పెట్టొచ్చిన స్నానంకి. మీరు వేసుకోరు కానీ ఈ ఎండాకాలం కూడా అసలు ఏ లీవ్ పెట్టుకుంటారు జ్యోతి 11 లోపు అందరు స్నానం చేస్తేనే ఫోటో. ఎందుకంటే ఎండ అవుతుంది, ఎండకు మంచిగా రావు ఫోటోలు. 11కి ఎక్కువ అవుతుందా? 10 లోపలనే ఫోటో దిగాలి. 10 లోపల నెంబర్. ఇప్పుడు టైం అవుతుంది 8 అవుతుంది. నేను అమ్మ చీర 8 అవుతుంది. యువర్ విష్. కానీ సింపుల్ సారీస్ కట్టుకోరు, సింపుల్ కాదు పట్టు చీరలు కట్టుకోరు. మంచిగా ఇంకోటి తెలుసా, ఒకసారి కొండగట్టు పోయినప్పుడు ఫోటో షూట్ తీసినాం, గుర్తుందా? నా గుండె మీద గట్ట దిగాలని అప్పుడప్పుడు మనకు గుర్తుంటాయి. ఇలా చూడు శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి కమ్యూనిటీ టాబ్లెట్ కూడా పెట్టి కమ్యూనిటీ ట్యాబ్ లో ఫోటోలు ఎడిటింగ్ చేయాలంటే నాకు ఫోటోలు దొరకాలి కదా. సిస్టమ్ లో ఫోటోలు లేవు, మనం మొత్తం వీడియోలో సెకండ్ కనబడాలి. మేము తయారైనప్పుడు మరి మీరు దింపొచ్చు కదా, మీరు దింపారు. ఈ మధ్య నేను పోచమ్మ చేతి వంట షూటింగ్ లో మీకు ఫోటోలు తీస్తున్నా, గుర్తుందా? అవి కింద కూర్చొని ఇట్లా ఆకులో పెట్టుకొని తినేటి. మరి పోచమ్మ చేతి వంటలు అయిపోయినాక మేము ఇద్దరం మంచిగా ఉంటాం కదా, ఆ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా కూడా కూర్చుంటాం. మరి అప్పుడు 2 ఫోటోలు కొడితే ఏమైతుంది? అప్పుడు మోకం తుడుచుకోమా. వీడియోకి అయితే మోకం తుడుచుకుంటాం, పౌడర్ వేస్తాం. బేబీ ఏమైతే తెలుసా, ఫ్రెష్ అయిన ఫ్రెష్గా మరి అప్పుడు దింపొచ్చు కదా ఫ్రెష్ మేము పోయినప్పుడు. ఒక 2-3 రెడీ ఉన్నప్పుడే ఫోటో దిగినా రీల్ చేసినా సూపర్ ఉంటది. ఇప్పుడు అటు ఇటు పోయి రీల్ కార్డ్ వచ్చింది కానీ వదినకు బలం లేదంటారు. ఇట్లా నువ్వు కింద పడుతుంటే నేనైతే అబ్బా చూసినావా అన్న? చిన్నది ఇట్లా అన్నది అందుగా చూసినావా? పట్టు నేను పోతుంది అట్లా చెప్పు. ఆమె పోతున్నట్టు ఏడికి పోదు, నిన్నే ఉంటది. యాక్చువల్లీ మా ఇంటికి పోదా. అంబలి ప్రాసెస్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు. నిజంగా ఈ అంబలి ప్రాసెస్ అనేది చెప్దామంటేనేమో టైం దొరకలేదు. సారీ చెప్పలే, ఇంకొకసారి చెప్పాలి. అయితే అంబలి రెసిపీ చాలా మంది అడుగుతారు కదా, ఒక రోజు నిజంగా పొద్దున్నే పోషమ్మ చేసి పెడతాం. ఫస్ట్ అంబలి చెయ్యి, అంబలి చేసినాక మళ్ళీ ఏదన్నా ఒక ఐటమ్ చేసేసి 2 రైట్. అది కూడా అదే ఓకే. ఇలా నిన్న చెప్పినాం కదా పోచమ్మ చేతి వంట మొత్తం ఇలా హ్యాండ్ ఓవర్. వాళ్ళ ఇష్టం, జ్యువెలరీ కొనుక్కుంటారు, బట్టలే కొనుక్కుంటారు, వాళ్ళ ఇష్టం ఏదన్నా కొనుక్కొని. యాక్చువల్లీ మొన్నటి వీడియో పైసలు మొత్తం మా చేతికి ఇచ్చారు, అది మా ఇష్టం. మేము ఏమన్నా చేసుకుంటాం. మళ్ళీ మమ్మల్ని నెలకి ₹1 కూడా అడుగుతాం. మేము ఇంట్లో సామాన్లకు కూడా పెట్టాం, ఓన్లీ మా ఫ్యాన్సీకే ఖర్చు పెట్టుకుంటాం. చేస్తాము. నాకు ఇప్పుడు సరదా అయింది కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం మంచిగా కాళ్ళు గుంజుతున్నాయి కదా. మీరు హెల్దీ ఉన్నప్పుడే తిరు. ఎందుకంటే
బాగుండదు. నేను గట్టిగా నేను మాట్లాడుతున్నా. శిక్షతోటి కూడా అన్న తీద్దామని అంటే నీకు చాతనైతలేదు అన్నావు కదా అక్క, చూద్దాం పొద్దున వరకే అని చెప్పింది. ఇప్పుడు ఈ 2 days అర్థం మంచిగా తక్కువ ఉంది, కాకపోతే కాలు చేతులు మస్తు గుంజుతున్నాయి. కరెక్టే. నేను కూడా 2 days నుంచి నేను ఏమలేదు, నువ్వు వెళ్తూ ఉన్నావా అని అడుగుతున్నా. నువ్వు ఉన్నప్పుడే తీద్దామని నేను అన్నా, అంతే. ఇంకా నీకు పోవుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్యాస్ పొయ్యి కూడా పెడతా నేను. ఓకే, అట్లా గ్యాస్ పొయ్యి అంటే మేము 24 hours అయినా రెడీ కూర్చొని చేసేటందుకు. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద ఈ ఎండకి ఉప్పు అని ఊరుకోవడం అంటే మనం నాకు కూడా అనిపించింది మొన్న మీరు అంత కష్టపడ్డారు కదా, కంట్లోకి వస్తుందిగా కష్టం అవుతుంది. లేదు నాకు అర్థమైంది, ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. సరే నువ్వు ఈ రోజు గ్యాస్ పెడతా అంటే చెప్పు, ఇట్లా బట్టలు కూడా లేవు, బాసలు కూడా ఆల్మోస్ట్ అన్ని తోమేసిన. ఈరోజు చేద్దామా బూందీ వేసేస్తా. బూందా ఎట్లా స్పెషల్ ఫోటోస్ అవి అంటారు, అట్లనే ఉంటా కూడా ప్లాన్ చేసి అయితే సాయంత్రం పెట్టుకుందాం మరి. సాయంత్రం అంటే కాదు ఇప్పుడు నేను ఒక మాట చెప్తుంటారా, ఇప్పుడు మాకు 8:30 ఏం అవుతుంది, ఈ వీడియో వచ్చేసరికి 10:30 అవుతుంది. ఈ వీడియో పెట్టలో మీ పని అయిపోతుంది. అప్పుడు 11-12కి ఎండలో కొడుతుంది తెలుసా, ఒక ఘోరంగా కొడుతుంది. మీరు గెస్ట్ టైంలో మీకు రేపటి నుంచి కంటిన్యూస్గా సండే వరకు ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు లేకపోతే ఒక డే బై డే హాలిడే వస్తే ఈరోజు షూట్ పెట్టుకున్నా రేపు మొత్తం ఆమెకు ప్రిపేర్ చేయొచ్చు అంటే అట్లా అంటారా. సరే యూఎస్ ఇప్పుడైతే మీ తొందర పని చేసుకొని. ఏం లేదు, బాసలు కూడా తోమేసినాం, ఖాళీ టిఫిన్ ఒకటే ఉంది. టిఫిన్ సరే కానీ మరి చేద్దామంటే చేద్దాం, అన్ని ప్రిపేర్ ఉన్నాయి మరి నీకు. అన్నీ ఉన్నాయి, మరి చేద్దాం మరి. మీరు అంతా మంచిగా ఓకే అంటే ఊకే జ్యోతి నాకేమన్నా తిననీకి బూంది ఊకే మేము సేవ్ చేయమంటుంది. అయితే నేనేమంటున్నా అంటే సిస్టమ్ లో సేవ్ చేస్తాం కదా, సేవ్ చేసి నేను కాపీ చేసుకొని నీకు సెండ్ చేస్తా అని చెప్పిన. ఊకే అదే చెప్తున్నాము. ఇక ఆమె కూడా ఊకే అడుగుతుంది, 3 రోజుల నుంచి అడుగుతుంది. నాకు కూడా తెలియదు, చేసుకునే బదులు డైరెక్ట్ అల్లనే చేస్తే కొంతమంది కూడా తెలుసు. అయితే సేవ్ అంటే ఏం చెప్పు, నాకు తెలియదు. కూడా తెలియదు ఇంకా, నాకైతే అసలు బియ్యం శనగపిండిలా కొంచెము బియ్యం పిండి వేసి, మనకి కరకరాలంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. మన పానీపూరి బండి మీద పెడతారు చూసిన, పానీపూరిలో వేస్తారు పైన సేవ్ ఎల్లో కలర్ది. ఎల్లో కలర్ దా అంత గుర్తులేదు, చూస్తే గుర్తువుతున్నాము. స్వీట్ పానీపూరిలలో స్వీట్ పెరుగు ఉల్లిగడ్డలు ఉప్పు వేసి ఎల్లో కలర్ వేస్తారు చూడు, చూర దాన్ని సేవ్ అంటారు. అంటే మిక్సర్ లెక్క గదేనా. అంతే, శనగపిండి తోటి అయితే మనం బూందీ చేసినప్పుడు అది కూడా వేసుకోవచ్చు కదా. దానికి అంటున్నారు శనగపిండి తోటే కదా. రైట్, మనకు 2-3 ఐటమ్లు అవుతాయి. ఒకటి మిక్సర్ అవుతుంది, ఒకటి బూందీ అవుతుంది, ఒకటి సేవ్ అవుతుంది. ఒక గంట సేపు పని, దానికి దంచుడు ఉతుకుడు పితుకుడు ఏం పని ఉండదు. డైరెక్ట్ పొయ్యి పెట్టుకున్నామా, కూర్చున్నామా, సిరిస పిండి కల్పించిన కొద్దిగా నేను వచ్చేసా పని అయిపోతుంది. సరే డన్, అది చేద్దాం మరి. గంటన్నరలో అయిపోతుంది. రైట్ రైట్, మీరు కానీ మరి బయట ఏం చేస్తారు వద్దాం ఒకసారి. తొందర వేసేసుకోరు మీరు. అయితే ఏం చేస్తారు అన్న బయట? ఉంచుతుండా ఏమంటాడు? మెల్లారా అయ్యా. ఓ నాన్న, ఇది డైరెక్ట్ ఈయనకు ఇట్లా పెడితే అసలు తాగొస్తలేదు, అలవాటు లేదు కాబట్టి. ఇది చూడ ఎట్లా గుంజుకుంటుండే. పెట్టి మామూలు ఎట్లా తాగుతున్నావు? మామూలు వాటర్ లెక్క తాగుతుండా? కానీ ఇచ్చిపెట్టి రాను నువ్వు, అది కంట్లో తగ్గుచ్చుకుంటుంది. మాది ఆడుకుంటాడు దాంతో. కోపం ఎప్పుడు మరి ఉంటుందా జ్యోతి? కిలో ఉప్పు లేపుతుంది జ్యోతి, కిలో ఉప్పు ప్యాకెట్ కానీ ఏమన్నా డబ్బాలు ఉంటే ఉత్తే అనగ్గులో లేపేస్తుండు. వాటరే వా, నిజంగా ఇలాంటి గుత్త పొంగనాలు తిని గుంత పొంగనాలా? ఎందుకు గుంతుంటా అని చెప్పేసి గుంత పొంగనాలా? పెంక మీద ఉంటుంది కదా, పెంక మీద గుంతుంటుంది కాబట్టి గుత్త పొంగనాలు అయినాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ చట్నీ కొబ్బరి చట్నీ ఇవాళ మంచి ఉంటుంది జగన్ టిఫిన్. అది లైవ్ కొట్టింది వద్దని, లైవ్ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని తులిచి వేసిరు చట్నీ, అందుకని బాగుంటుంది ఇవాళ. ఇది కూడా బాగుంటుంది, ఒకటి తిన్నా ఆల్రెడీ. ఎట్లా చూసా తిన్నాను, హౌ టు ప్రిపేర్ గుంత బాగుంటుంది. తిన్ను బాగుంటుంది ఇవాళ. ఇట్లా రావాలరా, మస్తు ఇష్టం నాకు. హౌ టు ప్రిపేర్ గుంత పొంగనాలని కొట్టి ఇది వస్తుంది.